విఘ్నాలను తొలగించే దేవుడు. అందరికంటే ముందుగా పూజలందుకునే ఆది దేవుడు. ముల్లోకాలను చుట్టేసిన వినాయకుని పండుగ మరికొన్ని రోజుల్లో రాబోతోంది. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో వచ్చే 4వ రోజున అంటే చతుర్థి రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున వినాయకుడు పుట్టాడని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. శివపార్వతుల కుమారుడి పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా గణేష్ పండుగ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా వినాయకుడు ఎలా జన్మించాడు? బొజ్జ గణపయ్య పుట్టుక ఏ ప్రాంతంలో జరిగింది? గణపతి పుట్టుకకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. గజాసురుని ఘోర తపస్సు. పురాణాల ప్రకారం పూర్వకాలంలో గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అయితే తను శివుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు. ఒకసారి పరమేశ్వరుని కోసం కఠినమైన తపస్సు చేస్తాడు. తన తపస్సు మెచ్చిన పరమేశ్వరుడు ఏం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ఆ రాక్షసుడు తన దుర్బుద్ధిని బయట పెట్టుకుంటాడు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుని తన ఉదరం కడుపులో ఉండిపోవాలని కోరుకుంటాడు. అందుకే శివుడు కూడా ఒప్పుకుంటాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత పార్వతీదేవికి ఈ విషయం తెలుస్తుంది. అప్పుడు శ్రీ విష్ణుమూర్తిని సహాయం కోరగా తను బ్రహ్మాదేవుని సాయంతో నందిని తీసుకెళ్లి గజాసురుడి ముందు ఆడిస్తారు. దీంతో తన్మయత్వం పొందిన గజాసురుడు నీకు ఏం కావాలో కోరుకోమని అడగగా విష్ణువు శివుడిని తిరిగి ఇచ్చేయాలని కోరతాడు. అప్పుడు సాక్షాత్తు విష్ణువే వచ్చాడని అర్థం చేసుకున్న గజాసురుడు నందీశ్వరుడిని తన పొట్ట చీల్చి తీసుకెళ్లమని చెబుతాడు. ఆ తర్వాత తన తలను లోకమంతా ఆరాధించేలా చేయాలని, తన చర్మాన్ని పరమేశ్వరుని వస్త్రంగా ధరించాలని కోరుకుని మరణించాడు. నలుగుపిండితో బాలుడి రూపం. కైలాసానికి పరమేశ్వరుడు తిరిగి వస్తున్నాడని తెలుసుకున్న పార్వతీదేవి సంతోషంతో అందంగా ముస్తాబయ్యేందుకు నలుగు పెట్టుకుంటూ ఆ నలుగు పిండితో ఓ బాలుడి రూపాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోసి లోపలికి ఎవరికీ రానివద్దని చెప్పి స్నానం చేయడానికి వెళ్తుంది. ఆ వెంటనే అక్కడికొచ్చిన శివుడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆ బాలుడు అడ్డుకుంటాడు. ఎన్నిసార్లు చెప్పినా ఆ బాలుడు శివుడిని అస్సలు లోపలికి అనుమతించడు. దీంతో ఆగ్రహించిన శివుడు ఆ బాలుడి శిరస్సును ఖండిస్తాడు. అప్పుడే స్నానం ముగించుకుని వచ్చిన పార్వతీదేవి శివుడిని చూసి ఎంతగానో సంతోషిస్తుంది. అయితే కాసేపు ముగిశాక బాలుడి ప్రస్తావన రాగా పరమేశ్వరుడికి అతను తమ బిడ్డ అని చెబుతుంది. తనను ఎలాగైనా బతికించాలని కోరగా అప్పుడు పరమేశ్వరుడు గజాసురుడి తలను ఆ బాలుడికి అతికించి బతికించారు. అలా గజ ముఖం ఉండటం వల్ల గణేశుడికి గజాననుడిగా పేరు వచ్చింది. కొన్ని రోజుల తర్వాత దేవతలందరూ పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్లి విఘ్నాలు రాకుండా ఉండేందుకు ఒకరిని కొలిచేందుకు అవకాశం ఇవ్వమని కోరతారు. అదే సమయంలో విఘ్ననాయకుని పదవి కోసం గణేశుడు, కుమారస్వామి ఇద్దరూ పోటీ పడ్డారు. ముల్లోకాల్లోని పుణ్య నదులన్నింటిలో స్నానం చేసి ముందుగా వచ్చిన వారే ఆ పదవిని చేపడతారని చెప్పగా వెంటనే కుమారస్వామి తన మయూరం నెమలి ఎక్కి ప్రయాణం ప్రారంభించాడు. వినాయకుడు మాత్రం నా బలం, బలహీనతలు తెలిసి మీరు ఇలాంటి పోటీ పెట్టడం సబబేనా అని అడగ్గా అప్పుడు శివుడు వినాయకుడికి ఉపదేశం చేశాడు. ఓ మంత్రాన్ని వివరించి తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి దాన్ని పఠించమని చెబుతాడు. అలా మంత్ర పఠనం చేస్తూ వినాయకుడు అక్కడే ఉండిపోయాడు. ఈ మంత్రం ప్రభావం వల్ల కుమారస్వామికి తను వెళ్లిన ప్రతి చోట వినాయకుడే ముందుగా స్నానం చేసి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. దీంతో తిరిగొచ్చిన కుమారస్వామి అన్నగారి మహిమ తెలియక నేను తొందరపడ్డాను, నన్ను క్షమించి అన్నయ్యకే ఆ పదవిని ఇవ్వాలని చెబుతాడు. అలా భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుడు విఘ్నాలు తొలగించే నాయకుడిగా విఘ్నేశ్వరుడిగా మారిపోయాడు. అప్పటి నుంచి అందరి దేవతల కంటే ముందు పూజలందుకోవడం ప్రారంభించాడు. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. గణపతి బప్పా మోరియా. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి.